శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. మీ క్షేమం కొరకు ప్రతిదినం దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాం. రండి, ఈ దినపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినపు వాక్య భాగం యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. దేవుడు యెరూషలేముకు చేసినటువంటి వాగ్దానం ఇది. దేవుడు యెరూషలేముతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? యెరూషలేము పాడైపోయింది. ఇజ్రాయేలు ప్రజలు చేసిన పాపమును బట్టి, ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి మహాద్రోహమైన క్రియలను బట్టి వారు దేవునికి ఎదురు తిరిగారు, దేవుని యొక్క మాట వినలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్య రాజుల చేతికి ఇజ్రాయేలీలను అప్పగించేశాడు. వారు వెళ్ళిపోయారు. భయంకరమైనటువంటి బానిసత్వంలో అన్య రాజులు ఇజ్రాయేలీలను ఏలారు. వారు వెళ్ళిపోయేటప్పుడు యెరూషలేము ప్రాకారములు కూల్చబడ్డాయి అన్య రాజుల చేత. యెరూషలేము దేశము పాడుదెబ్బగా అయిపోయింది 70 సంవత్సరాలు. యెరూషలేము దేశము ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. అన్య రాజులు యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము ప్రాంతాన్ని ఏలినట్టుగా బైబిల్ గ్రంథంలో చరిత్రలో మనం చూడగలం. యెరూషలేము యొక్క దేవాలయము కూల్చబడింది. యెరూషలేము దేవాలయం, సొలొమోను కట్టినటువంటి దేవాలయము భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కూల్చేశారు. అక్కడున్న దేవుని యొక్క సేవకు ఉపయోగించేటటువంటి ఉపకరణాలన్నింటినీ వారు దోచుకొని వెళ్ళిపోయారు. తర్వాత మరలా యెషయా గారు వచ్చేసిన తర్వాత యెషయా గారు ప్రవచనం చెబుతున్నాడు. యెషయా గారు ఇదిగో వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానాన్ని యెరూషలేముకు చెబుతున్నాడు. ఏంటో తెలుసా? ఇక మరలా యెరూషలేము పరిస్థితి నూతనపరచబడబోతుంది. ఆమేన్. మరలా యెరూషలేము యొక్క పరిస్థితి, ఇదిగో గొప్ప క్రియలు యెరూషలేములో జరగబోతున్నాయి. దేవుడు ఇదిగో గొప్ప కిరీటముగా యెరూషలేమును చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కిరీటముగా యెరూషలేమును చేయబోతున్నాడు. రాజకీయ మకుటముగా ఇదిగో యెరూషలేమును చేయబోతున్నాడని దేవుడు యెరూషలేముకు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయనను నువ్వు విశ్వసించినట్లయితే, ఆయనను నమ్మినట్లయితే, ఇదిగో పాత జీవితాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపపడినట్లయితే, ఆయన ఎదుట ప్రార్థించినట్లయితే, క్రొత్త జీవితాన్ని నువ్వు ఆయన కొరకు జీవించగలిగితే, పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, దేవుని యొక్క సహవాసములో, ఆయన సన్నిధిలో ఆయన కోరుకున్న జీవితాన్ని ఆయనకి కనబరచగలిగితే, పాత జీవితాన్ని బట్టి నువ్వు క్షమాపణ అడగగలిగితే, పాత జీవితాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపపడగలిగితే, ఆయన ఎదుట చేసిన పాపములను ఒప్పుకొనగలిగితే, ఆయన పాద సన్నిధిలో ఇదిగో పాత జీవితాన్ని నువ్వు వదిలిపెట్టగలిగితే, దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా ఎలా చేస్తాడు తెలుసా? ఆయన చేతిలో ఒక భూషణమైన కిరీటం వలె ఆయన నిన్ను నిలుపుతాడు. ఒక భూషణమైన కిరీటం అంటేనే అందమైనది కదా. కిరీటం అంటేనే గొప్పది, తల మీద పెట్టేది, రాజులు ఉపయోగించేటటువంటి కిరీటం. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఒక భూషణ కిరీటం, అంటే గొప్ప ఆభరణమైనటువంటి కిరీటం, ఓ గొప్ప విలువ కలిగినటువంటి కిరీటముగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆలోచిస్తున్నారా? దేవుడు గొప్పవాడు కదా. వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు కదా. యెరూషలేముకు చేసినటువంటి వాగ్దానం ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీకు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ జీవితంలో కూడా నిన్ను ఒక భూషణమైన కిరీటముగా తీర్చిదిద్దాలని, నువ్వు అనేకులకు ఒక భూషణమైన కిరీటముగా నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని రావాలని, అనేకులకు మాదిరికరంగా నువ్వు నిలబడాలని, విశ్వాసములో, పవిత్రతలో, పరిశుద్ధతలో, అన్ని విషయములలో దేవుడు నిన్ను అనేకులకు మాదిరికరంగా నిలబెట్టాలనుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క మాటను, ఇదిగో ఆయన యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నిన్ను ఒక గొప్ప కిరీటముగా నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ జీవితాన్ని దేవుని వైపుకు మళ్లించుకో. నీ జీవితాన్ని ఇదిగో దేవునితో పాటు అంటుకట్టు, దేవునితో పాటు నిలబడడానికి ప్రయత్నించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు. నిన్ను ఒక గొప్ప కిరీటముగా ఆయన నిలబెట్టుకుంటాడు. కాబట్టి కిరీటం అనగానే ఆశీర్వాదానికి గుర్తు, కిరీటం అనగానే ఇదిగో గొప్ప జీవితానికి గుర్తు. అలాంటివి దేవుడు నీ జీవితంలో దయచేయబోతున్నాడు. ఆసక్తి కలిగి ప్రార్థించు. ప్రభు పాద సన్నిధిలో ఆసక్తి కలిగి ప్రార్థించు. ఆయన ఎదుట ఇదిగో ఏ అపవిత్రత అయినను, ఏ లోకానుసారమైన ఆలోచన అయినను లేకుండా ఆయన ఎదుట జీవించడానికి సిద్ధపడు. దేవుడు నీ జీవితంలో మెండైన ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు కురిపిస్తాడు. దేవుడి మాటలను బట్టి మనలందరూ దీవించును గాక. ఆమెన్.